వంటే రాని నాకు నేర్చుకోవాలని కోరిక, కసి ఉంటే మాత్రం ఏ పనైనా సాధ్యమేనండి. అసలు నిజంగా చెప్తున్నా నాకైతే పెళ్లి కాకంటే ముందు గానీ, పెళ్లి అయిన తర్వాత గూడా 1 ఇయర్ దాకా నాకు వంటనే రాదండి. కానీ ఎవ్వరి హెల్ప్ లేకుండా నేనైతే నా సొంతంగా నేను నేర్చుకున్నాననమాట వంట. ఇప్పుడు ఎంతమందికైనా సరే వండి పెట్టే కెపాసిటీ అయితే నాకైతే ఉంది. వంటతో పాటు ఇప్పుడు చూడండి నిమ్మకాయ పచ్చడి గూడా పెట్టేస్తున్నా. అంటే ఎంత ఆరితేరిపోయిన వంటల్లో మీరే ఆలోచించండి. మొత్తానికైతే నేను నిమ్మకాయ నిలువ పచ్చడి అయితే పెడుతున్నానండి. ఈ విధంగా ఒక 35 నిమ్మకాయలు కట్ చేసుకొని మంచిగా ఇత్తనాలన్నీ తీసేసి, మళ్ళీ ఒక 5 గానీ, 10 గానీ నిమ్మకాయ జ్యూస్ తీసి అది కూడా నిమ్మకాయలలో పోసేసి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపేసేసి మంచిగా అయితే కలిపి పెట్టుకున్నాను. ఇది ఊరాలి కదండీ! కాబట్టి మధ్యలో మధ్యలో ఒకసారి అయితే కలిపి పెట్టేసుకుంటాను. అంటే ఒక 3 డేస్‌కి ఒకసారి కలిపి పెట్టేస్తాను. దీన్ని డబ్బాలేసేసి ఊరబెడతాను. తర్వాత నెక్స్ట్ ఏమైందో నెక్స్ట్ ప్రాసెస్‌లో చూపిస్తాను. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.